హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు డేటా పాయింట్ అయితే చూద్దాం. ఓకేనా, మనం రోజు ఏదో ఒక డేటా అనాలిసిస్ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఓకేనా, ఇటువంటి ఈ కంటెంట్ కానీ మీకు నచ్చితే ఇటువంటి మోర్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ సెల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. వెనిజులా ముడి చమురు బల. ఓకేనా ఫ్రెండ్స్, టాపిక్ వచ్చేసరికి ముడి చమురు గురించి అనమాట. ప్రపంచంలో 2024 నాటికి అత్యధిక ముడి చమురు నిల్వలున్న దేశం వెనిజులా. మన దేశం వద్ద ఉన్నది కేవలం 5 బిలియన్ బ్యారెర్లు మాత్రమే. ఓకేనా, దేశాల వారీగా నిల్వలు అయితే చూద్దాం. గుర్తుపెట్టుకోండి, మన దేశంలో 5 బిలియన్ బ్యారెర్లు మాత్రమే చమురు అయితే ఉంది, ముడి చమురు. ఓకేనా, వెనిజులాలో 303 బిలియన్ బ్యారెర్ల ముడి చమురు అయితే ఉంది. ప్రపంచంలోనే ఎక్కువగా ఉన్న దేశం అనమాట. అందుకే ఇటీవల అమెరికా ఏంటంటే వెనిజులా మీద యుద్ధం ప్రకటించి వాళ్ళ అధ్యక్షుడిని తీసుకువెళ్ళడం జరిగింది. ఓకేనా, ఎందుకు? చమురు మీద ఆధిపత్యం కోసం. ఓకేనా, చమురే ప్రపంచంలో అతిపెద్ద మూలధనం, అంటే డబ్బు ఎక్కువ వస్తుంది కాబట్టి ముదురో ఆ దేశ అధ్యక్షుడు అనమాట. వెనిజులా దేశ అధ్యక్షుడు ముదురోని బలవంతంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సౌదీ అరేబియా దగ్గర 267, ఇరాన్ దగ్గర 209, ఇరాక్ దగ్గర 145, యుఏఈ దగ్గర 113, కువైట్ దగ్గర 102. ఆధారం ఏంటంటే ఒపెక్ వార్షిక బులెటిన్ 2025 ద్వారా ఈ డేటా అయితే వచ్చింది. రష్యా దగ్గర కూడా ఉంది, కానీ రష్యా కన్నా ఎక్కువ ఈ టాప్ 6 దేశాల దగ్గర అయితే ఉన్నాయి. ఓకేనా, వెనిజులా ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కాలం నుంచి ఏంటంటే మొత్తం అమెరికాని A to Z వెనిజులా అయితే పాలించడం జరుగుతుంది. కాబట్టి ముడి చమురు యొక్క ఆధిపత్యం అమెరికా అయితే సాధించింది చివరికి. ఓకేనా, మన దేశం దగ్గర చాలా తక్కువ ఉంది. మనం ఎక్స్పోర్ట్ చేయం, కానీ ముడి చమురుని ఏంటంటే ఇంపోర్ట్స్ అయితే చేసుకుంటాం, చాలా ఎక్కువగా చేసుకుంటాం. ఓకేనా, 5 బిలియన్ బ్యారెల్లో ఈ ఒక్క రాష్ట్రానికి కూడా సరిపోదు. మనం ఓన్లీ ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉన్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి మోర్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ సెల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.